నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజధాని అమరావతిలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణ పనులపై జరుగుతున్న పనులపై ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ ఈ రోజు పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 30,753 మంది రైతులు 35,17,000 ఎకరాలు భూములను రాజధాని కోసం రైతులు ఇచ్చారని వివరించారు. 34,525 ఎకరాలకు ప్లాట్లను రైతులకు ఇచ్చామని, కేవలం ఇక 674 మందికి మాత్రమే రైతులకు ప్లాట్స్ ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్పారు. లాటరీ విధానం ద్వారానే రైతులకు ప్లాట్స్ కేటాయించామని స్పష్టం చేశారు. అధికార భవనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబై చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మందికి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్లు సైడ్ ల్యాండ్ తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేసాము, 674కే. అది కూడా చేయాల్సింది 489 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందో కారణం చెప్తాను. కోర్టు కేసులు 65 మంది రైతులు వద్దున్నాయి. వాళ్ళ మధ్య మన కాదు, కోర్టులో కేసు అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. 65 మంది రైతులు 111 ఎకరాలు. అంటే అలాట్ చేయాల్సిన 489 ఎకరాల్లో వాళ్ళ కోర్టు కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకునే తప్ప 119 ఎకరాలు మేము చేయలేము. అది ముందే చెప్పాము. అదేవిధంగా అసైన్ కేటగిరీ 4 45 మంది రైతులు 52 ఎకరాలు. అది కూడా ఏజీ గారితో డిస్కస్ చేస్తున్నాం. ఆ 45 మంది రైతులకి 52 ఎకరాలు కూడా వీలైన తొందరలో పరిష్కరిస్తాం. తర్వాత 12 సెంట్ల కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళకి యాక్చువల్గా టీడీఆర్ బాండ్స్ ఇస్తాం. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున కొత్తగా ప్రారంభమైన కాకినాడ హిస్సార్ రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘన స్వాగతం లభించింది. కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పచ్చజెండా ఊపి రైలును లాంఛనంగా ప్రారంభించారు. రాజస్థాన్ ప్రాంతానికి ప్రయాణించే మార్వాడి వ్యాపార వర్గాల చిరకాల వాంఛ నెరవేరిందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. గతంలో స్పెషల్ ట్రైన్ గా నడిచిన ఈ రైలును రెగ్యులర్ చేయించడం కోసం కేంద్ర రైల్వే శాఖతో పలుమార్లు చర్చలు జరిపినట్లు చెప్పారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో ఈ సేవలను శాశ్వతంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రతి మంగళవారం ఉదయం 5:40 కాకినాడ నుంచి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, బాసర, అజ్మీర్ దర్గా మీదుగా హిస్సార్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం హిస్సార్ నుంచి కాకినాడకు రానుంది. ముఖ్యంగా బాసర వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కాకినాడ నుంచి హిస్సార్ హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2,705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, లేకపోతే కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, అండ్ మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈరోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో
ప్రజలకందరికీ ఉపయోగపడేలాగా ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. కంటిన్యూస్ ఎఫర్ట్గా మనం రైల్వే మినిస్టర్ గారిని కోరటం జరుగుతుంది. ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకా చొరవ తీసుకుని అడిగిన అన్నీ ఫుల్ఫిల్ చేస్తా, అందులోని ప్రత్యేకంగా కాకినాడకి ఇంకా బాగా చేస్తారు. అంటే 600 రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే యాక్చువల్గా చాలా బాగా శ్రద్ధ తీసుకుని కేర్ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక భాగస్వామ్యం అయ్యి అండ్ కాకినాడకి ఎప్పటి నుంచో 2014-18 అప్పటి నుంచి పెండింగ్స్ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ఈ కొత్త ట్రైన్స్ అనేవే కాదు సుమారు 683 కోట్ల రూపాయల రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ కొత్త జీవో ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ స్టేట్స్ పనులన్నింటినీ కూడా ప్రారంభించే దిశలో మనం కాకినాడ డిస్టిక్లో ఉన్న 683 crores వర్త్ ఆఫ్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా ప్రారంభించబోతున్నాం. రసాయన రహిత ఆహారానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి సోమవారం 28 మండలాల్లో ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. ఆకుకూరల నుంచి నాటు బియ్యం వరకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం అభినందనీయమన్నారు. గత సోమవారం కలెక్టర్ గారి కార్యాలయం వద్ద అంటే మే 5వ తేదీన కలెక్టర్ గారి కార్యాలయం వద్ద PMDS విత్తనాలు వేయడం జరిగింది. అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ఇవి మనం ప్రధాన పంట వేసుకోవడానికి ముందు ఏదైనా న్యూట్రీ గార్డెన్ వేసుకోవాలన్నా లేదా కిచెన్ గార్డెన్ వేసుకోవాలన్నా ATM మోడల్ వేసుకోవాలన్నా ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవాలన్నా ఏ మోడల్ వేయాలన్నా కానీ మనం PMDS విత్తనాలు అనేవి కంపల్సరిగా పొలంలో ముందు వేసుకున్నట్లయితే అవి మంచి బలాన్ని ఇస్తాయి నేలకి. తర్వాత వేయబోయే పంటలకి రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండా పూర్తిగా నేల నుంచి అన్ని రకాల పోషకాలను కూడా తీసుకుంటాయి. ఆ PMDS విత్తనాలు మనం 30 రకాలు కలిపి ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరు జిల్లా అధికారుల సమక్షంలో ఇక్కడ PMDS విత్తనాలు అనేది వేయడం జరిగిందండి. దానిలో ముఖ్యంగా మనకి ధాన్యపు గింజలు అంటే జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాల్లో మినువులు, పెసలు, కందులు, చిరుధాన్యాల్లో రాగులు, కొర్రలు, ఆరికలు, సామలు, ఓదలు, మరి అట్లాగే నూనె గింజల్లో ఆముదము, క్యాస్టర్ అంటే ఆముదము, ఆవాలు, వేరుశనగ, అలాగే సుగంధ ద్రవ్యాలు, పప్పు అట్లాగే వీటితో పాటు జనుము, జీలుగా, పిల్లి పెసర, వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు ఈ అన్ని విత్తనాలు కూడా కలిపి 30 రకాలు జీవ వైవిధ్యం అంటారు. బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. ఈ జీవ వైవిధ్యం ఉండటం వల్ల నేలలో ఈ అన్ని రకాల మొక్కలు వేర్లు ఎప్పుడైతే నేలలోకి వెళ్తాయో ఆ నేలలోకి వెళ్ళినప్పుడు ప్రతి వేరు నుంచి కూడా కొంత ఆహార పదార్థాలు నేలలో సూక్ష్మజీవులు ఇస్తాయి. అలా ఉన్నప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయండి నేలలో. అలా చేసిన తర్వాత ఇవి మనం ఒక నెల రోజులు పెరగనిచ్చి తర్వాత ఈ పంటలో ఏదైనా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వస్తే మనం తీసుకొని తర్వాత ఇది భూమిలో కలిగి ఒక వారం రోజుల తర్వాత పొలాన్ని సిద్ధం చేసుకొని మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసుకోవచ్చండి. కాబట్టి న్యూట్రీ గార్డెన్ వేసుకోదలుచుకున్నటువంటి మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని అవలంబించండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఘాట్ రోడ్లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సీతానగరం ఉపాలయం వరకు 4 ప్రధాన వేదికలపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ దంపతులతో కలిసి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పుష్పాలంకరణల మధ్య భక్తులతో ఇంద్రకీలాద్రి హనుమనామస్మరణతో మారుమ్రోగింది. ఓం అక్షహంత్రే నమః, ఓం కాంచనాభాయ నమః, ఓం పంచభక్త్రాయ నమః, ఓం కమళీకృతమార్తాండ మండలాయ నమః, ఓం విజితేంద్రియాయ నమః, ఓం రామసుప్రీవ సంధాత్రే నమః. ప్రజల సమస్యలు
సమస్యల పరిష్కారం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా బాధితులకు మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 3.7 ఎకరాల దళితుల భూమిని ఒక ట్రస్ట్ పేరుతో ఆక్రమించారని బాధితుడు ఫిర్యాదు చేయగా సంబంధిత జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ అంశంపై విచారణ చేయాలని మంత్రి ఆదేశించారు. తిరుపతి జిల్లా పాకాలలో శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆలయ కమిటీ సభ్యులు స్థానికులు కలిసి అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, డ్రమ్స్ మధ్య వివిధ వేషధారణలతో కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చిన శ్రీ సత్యమ్మ తల్లికి భక్తులు ప్రతి ఇంటి వద్ద పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, అంబలి, కేసరి ప్రసాదంగా పంపిణీ చేశారు. తిరుపతిలో శతాబ్దాల చరిత్ర కలిగిన తాతయ్యకుంట గంగమ్మ జాతర నేడు అత్యంత వైభవంగా కొనసాగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర పండుగలో నేటి ప్రధాన జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి వంటి సంప్రదాయ వేషధారణలతో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఆధ్యాత్మిక భక్తిని చాటుతున్నారు. రేపు తెల్లవారుజామున విశ్వరూప దర్శనం, చెంప నరుకుట కార్యక్రమాలతో జాతర అధికారికంగా ముగియనుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గంగమ్మ జాతరకి అందరి ప్రజలకు కూడా శుభాకాంక్షలు. జాతర సందర్భంగా చాలామంది భక్తులు వస్తున్నారు. వారు వచ్చే విధంగా అన్ని విధాల పోలీసు వారు మరియు రెవెన్యూ, మున్సిపల్ బోర్డు చైర్మన్ అందరూ కూడా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ నుండి ఇప్పటివరకు దాదాపు టెంపుల్ దర్శనాలు దాదాపు 25-30,000 వరకు దాటిపోయారు. పొంగల్స్ అన్నీ కలిపి మోర్ దాన్ 50,000 ఇప్పటికే దర్శనాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజలందరికీ, భక్తులందరికీ ఒకటే మనవి పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా ఎక్కడ తొందరపాటు లేకుండా కేటాయించిన ప్రాంతాల్లో పార్కింగ్ వెహికల్స్ని పెట్టుకొని అందరూ సహకరించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక క్యూ లైన్లో ఏదైతే మనం ప్రవేశపెట్టామో వాటిలో వెళ్ళడం, పొంగల్స్ పెట్టే వాళ్ళు కూడా అక్కడ ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక కేటాయించిన ప్రాంతంలో ఒక శుభ్రత వాతావరణంలో పెట్టి అటు వీళ్ళకి మున్సిపల్ ఎంప్లాయీస్కి కానీ టెంపుల్ అథారిటీస్కి కానీ సహకరించాలని కోరుకుంటున్నా. అందరికీ కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు తొందరపడకుండా పోలీసు వారు మరియు మిగతా టెంపుల్ అథారిటీస్ ఏవైతే ఫెసిలిటీస్ కల్పించారో, ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని పాటించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ రంగారావు. కాకినాడ జిల్లా జగంపేటలోని అంబేద్కర్ నగర్ కాలనీలో నిర్వహించిన ప్రత్యేక ప్రవేశాల కార్యక్రమంలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు ప్రయోగశాలలు, లైబ్రరీ, విశాలమైన మైదానం, వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలని ప్రైమరీ సెక్షన్ నుంచి హై స్కూల్ వరకు బలోపేతం చేసే భాగంగా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ నగర్ కాలనీలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ అంబేద్కర్ నగర్ వాసులు చాలా చక్కగా మాకు స్పందన ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్యార్థులకు లభించే నాణ్యమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, అదేవిధంగా మంచి పుష్టికరమైన ఆహారం, ఇతర సదుపాయాల గురించి వారికి వివరించి చెప్పి వారి పిల్లలపై ఖర్చు పెట్టే డబ్బులను వారి భవిష్యత్తు కోసం దాచుకోమని చెప్పి మా దగ్గర జాయిన్ చేయమని చెప్పి కోవడం జరిగింది. అందులో భాగంగా తల్లిదండ్రులంతా కూడా చాలా చక్కగా మాకు స్పందించి వారి పిల్లల్ని మాకు జాయిన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు అంబేద్కర్ నగర్ వాసులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులతో కలిసి పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు రెండవ పొడవైన కేబుల్ కార్ ప్రయాణంగా గుర్తింపు పొందిన గుల్మార్గ్ గొండోలా రైడ్ ను అనుభవించారు. సముద్ర మట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తుకు చేరుకుని హిమాలయాల మంచు కొండల అద్భుత దృశ్యాలను వీక్షించారు. ప్రకృతి ప్రేమికులు పర్యాటకులకు ఇది మరుపురాని అనుభూతిని కలిగిస్తుందని ఎంపీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీముకుర్తిలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంతో పాటు శ్రీ హరిహర క్షేత్రం, శ్రీ నిత్య రామనామ క్షేత్రం, శ్రీకుంఠ వీరాంజనేయ స్వామి దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడాయి. హనుమత్ జయంతి మంగళవారం రావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పాలాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో అరకు వ్యాలీ కాఫీకి మరింత ప్రోత్సాహం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పురపాలక శాఖ మరియు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరకు వ్యాలీ కాఫీ షాప్ ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. అరకు ప్రాంతంలో పండించిన గింజలతో తయారైన కాఫీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది సీఎం నారా చంద్రబాబు నాయుడు కృషేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని మరింత మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన అరకు కాఫీ అంటే మనందరం కూడా తెలిసిన విషయమే. మనం అరకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా కూడా ఆ కాఫీ గింజలు తీసుకొచ్చుకొని కాఫీ చేసిన పరిస్థితి. అటువంటి మన ప్రాంతంలో పండించిన ప్రొడక్ట్ ని మన ప్రాంతంలోనే డెవలప్ చేసి, అలాగే మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఈ రోజు అరకు కాఫీలు కానీ, టీ క్యాంటీన్లు కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని ముందుకు తీసుకుని పోయే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన తగ్గట్లుగా జిల్లాలోనే ప్రప్రథమంగా మన పీడీ గారు సహాయ సహకారాలు, అలాగే కమిషనర్ గారు సహాయ సహకారాలతో ఈరోజు కందుకూరు పట్టణంలో ఈ అరకు కాఫీ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఆలోచనకు తగ్గట్లుగా మన నియోజకవర్గంలో జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ రోజు అరకు కాఫీని ఏర్పాటు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి యువకులు గాని, అలాగే ఉపాధి యువతులకు, మన మహిళలకు గాని ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళే రేపు మనకి మళ్ళా ఇంకొక 4-5 ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉపాధి లేని పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆలోచనలకు తగ్గట్టు మన అందరం కూడా అధికారులు కానీ, అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ఆలోచనల ప్రకారం మనం ముందుకు పోయి రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకొని పోవాలని చెప్పి, అలాగే ఈ రోజు ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుని మంచి వ్యాపారాన్ని ఇంకా దినదినంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరులో భక్తి వాతావరణం నెలకొంది. పట్టణంలోని శ్రీరామ భక్త దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయంను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ విశిష్టత, హనుమత్ జయంతి ఏర్పాట్లపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకేనా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈదరపల్లి నుంచి గడియ స్తంభం వరకు ఎర్ర జెండాలతో పట్టణం ఎరుపుమయంగా మారింది. అనంతరం గడియ స్తంభం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించబడింది. సభకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తున్నారని విమర్శిస్తూ ప్రజల హక్కుల కోసం ఎర్ర జెండా ఎప్పుడూ పోరాటంలో ఉంటుందని తెలిపారు. ఈ మహాసభలో ఉపాధి హామీ కూలీలు, మహిళలు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది కూడా అదే అంటారు, కానీ రాజ్యాంగంలో లేని విషయాలు కూడా చాలా ఉన్నాయనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం పరిహక్కునివ్వలే, గ్యారంటీనివ్వలే, పని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పి నర్మగర్భంగా రాసింది. అందుకనే ఈ రోజు వ్యవసాయ కార్మికులు, నేను దీనికోసం ఒక అధ్యక్ష ఉపన్యాసం రాసిన మన విలేకరి మిత్రులు ఈ కోనసీమ చరిత్ర రాసేటప్పుడు చాలా విషయాలు రాశారు. ఈ రాజోల ఏరియాలో భూస్వాముల యొక్క అణిచివేతకి, అవమానాలకి గురైనటువంటి వాళ్ళు నాడు రంగూలు కూలీలుగా పోయారు, బర్మా కూలీలుగా పోయిన వాళ్ళందరూ కూడా ఆనాటి పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పాలకుల కాలంలో వాళ్ళకి పని లేకపోతే వాళ్ళందరూ ఇప్పుడు గల్ఫీకి పోతున్నారు. ఈవేళ యాంత్రీకరణ, వలసలు, గ్రామాలలో వ్యవసాయంలో పని లేకపోవడంతో ఒక సామాజిక భద్రతా కార్యక్రమంగా, మహిళలకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా, పేదరికాన్ని నిర్మించేటువంటి కార్యక్రమంగా నెల్లూరు జిల్లాలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జలదంకి మండలం కొత్తపాలెంకు చెందిన రైతు వెంకటేశ్వర్లు మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కలిగిరి మండలం గుడ్లదొన రెవెన్యూ పరిధిలోని తమ సాగు భూమిలోకి అక్రమార్కులు చొరబడి దౌర్జన్యంగా దాడి చేసి వరి పంటను ట్రాక్టర్తో ధ్వంసం చేశారని ఆరోపించారు. తమకు సంబంధించిన సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 12 ఎకరాల 60 సెంట్ల భూమిని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పలుమార్లు అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతు వెంకటేశ్వర్లు తగిన చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జలదంకి మండలం, మాకు కలిగిరి మండలం గుడలదాన గ్రామ రెవెన్యూలో 12 ఎకరాల 62 సెంట్లు పట్టా భూమి గత 35 సంవత్సరం నుంచి మా హక్కు అనుభవంలో ఉన్నది. దానికి అన్ని రిజిస్టర్ పాస్బుక్లు అన్నీ ఇప్పటికే అన్ని అనుమూలంగా అన్నీ ఇప్పటికీ మా పేరు మీద ఉంది. ఇప్పటికీ మేము దాని సాగులోనే ఉన్నాము. కానీ గత కొంతకాలంగా మా పక్కన అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ని కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి మరి కొందరు ఆక్రమించుకొని వాటికి అసైన్మెంట్ ల్యాండ్కి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అసైన్మెంట్ ల్యాండ్ కొన్నట్టుగా అగ్రిమెంట్లు సృష్టించుకొని ఎంఆర్ఓ గారిని, రెవెన్యూ అధికారుల సహాయంతో దాన్ని పట్టా ల్యాండ్కి కూడా మార్పు చేసుకొని అసైన్మెంట్ని ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏదైతే అసైన్మెంట్లో ఆక్రమించుకొని చేసుకుంటున్నారో ఫేక్ డాక్యుమెంట్లో మా పట్టా పొలమైన 12 ఎకరాల 62 సెంట్లను కూడా దాంట్లో వాళ్ళే రాసుకొని గత ఒక 4-5 సంవత్సరం నుంచి మమ్మల్ని మా పంట సాగు చేసుకునే సమయంలో మమ్మల్ని పలు రకాలుగా నానా హింసలు పెడుతూ గందరగోళం మా పొలం కూడా ఆక్యుపై చేసుకోవాలని ఇప్పటికీ చాలా రకరకాల చిత్రహింసలు పెడుతున్నారు. కోర్టు ఆర్డర్ని కానీ ఈ పరిశీలించి దాని మీద అది ఏదైతే కలెక్టర్ వాళ్ళ నుంచి మాకు ప్రాణరక్షణ దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలరని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. కొత్తపాలెం, మాకు గుడ్లదాన గ్రామంలో 12 ఎకరాల 62 సెంట్లు పొలం ఉంది. మేము ఇక్కడ పొలం వచ్చి చేసుకుంటుంటే కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు ప్రతిసారి మేము నారు పోస్తే నారు అంతా తొక్కేసేది, నాటితే నైట్ వచ్చి అంతా పొలం అంతా తొక్కేసేది, గిన్నెలు మొత్తం దున్నేసి మమ్మల్ని ప్రతిసారి ఇట్లాగే ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము పొలంలోకి వస్తే మమ్మల్ని కొట్టి చనిపోయిందని కూడా వెళ్ళిపోయారు. కానీ మేము చిన్నగా మా టైం బాగుండి బతికి హాస్పిటల్లో తీసుకుపోయి చూపించుకొని బతికించుకున్నాము. కానీ మేము ఈరోజు చేలోకి రావడానికి కూడా భయపడుతున్నాము. కానీ ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. మేము తిరిగి దేశం అంతా తిరిగినాం. కానీ మాకు అందరూ పైనుంచే న్యాయం చేయమంటారు. కానీ కింద మాకు ఎంఆర్ఓ
వాళ్ళు ఇక్కడ న్యాయం చేయట్లా. ఎన్నిసార్లు పోయినా కానీ మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని స్టేషన్లో వేస్తా కానీ అప్పుడు కానీ మీకు న్యాయం చేయనని అమ్మారావు గట్టిగా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడండి ఆ మాట. 8 దాకా కేసు పెట్టాలా, నా ఆఫీస్కి ఇన్నిసార్లు వస్తారు అని అమ్మారావు మాట్లాడి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీతో పాటు వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గానికి సీఎం ఆర్ఎఫ్ ద్వారా సుమారు 50 లక్షల రూపాయల నిధులు విడుదలైనట్లు వెల్లడించారు. మహిళల సాధికారత కోసం వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు అందించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. 14 నెలలకు ముందు ఒక రాక్షస పాలన జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్సీగా పోటీ చేసే టైంలో ఈ నియోజకవర్గంలో ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఆ రాక్షస పాలన ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది నిరూపిస్తూ కోట్ల పెట్టుబడితోటి నిన్నే రాయలసీమకి 2200 కోట్ల పెట్టుబడితోటి రాయల్ ఎన్ఫీల్డ్ ఒక 22 క్లస్టర్ల కింద ఈ రాష్ట్రాన్ని విభజించి అనంతపురం ఆటోమొబైల్ హబ్గా, తిరుపతి కాళహస్తి ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్గా, ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతాన్ని, వైజాగ్ని ఐటీ హబ్గా, అమరావతిని క్వాంటమ్ వ్యాలీ కింద ప్రపంచానికే దిశానిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ 10 లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే 1వ తారీఖు పెన్షన్లు ఇస్తూ 1వ తారీఖు ఉద్యోగులకి జీతాలు వేస్తూ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కావలసిన నిధులు తీసుకురావడం కానీ, కొత్త ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. మనకి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. సంక్షేమం ఇవ్వాలంటే మనకి ఆదాయం కావాలి, సంపద కావాలి. కాబట్టి అప్పు చేసి పప్పుకోలాగా గత ప్రభుత్వం చేసినట్లు కాకుండా అటు సంపద పెంచాలి, సంపద పంచాలి అనే నినాదంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారనే సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన కార్యకర్తల్లో కూడా పూర్తి స్థాయిలో పనులు కావచ్చు, ఇంకా వివిధ కార్యక్రమాలు చిన్న జరగట్లేదు అనేటటువంటి చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కానీ లోకేష్ గారు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, కొంచెం ఓపికతో ముందుకెళ్దాం, ఖచ్చితంగా ఒక్కొక్క సంవత్సరానికి ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా, అండగా ఉండే విధంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి ప్రతి కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ గారు తెలియజేస్తా ఉన్నారు. కడపలో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి విచారణ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో ముగిసింది. దస్తగిరి హత్య అనంతరం పరారీలో ఉన్న నిత్యానందరెడ్డి నిన్న జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఎదుట లొంగిపోయారు. గంటల పాటు విచారణ నిర్వహించిన పోలీసులు ఈ ఉదయం రిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేపట్టి అనంతరం జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కొంతమంది స్వార్థపరులు అమాయక యువకులను తప్పుదారి పట్టించి పరిస్థితులను ఉద్రిక్తం చేశారని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆరోపించారు. అల్మాస్పేటలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీరియస్ గా స్పందించారు. మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరి రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కడప పరువును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. డ్రగ్స్, గంజాయి సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులతో ప్రత్యేక రైడ్లు నిర్వహించామని తెలిపారు. యువత అభివృద్ధి కోసం కృషి చేయాలని, అల్లర్లు మరియు దుశ్చర్యలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. ఎవరి మత ఆచారాలను, ఎవరి మత విశ్వాసాలను వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళు పాటించుకోవాలా. ఈ మత విశ్వాసాలను పాటించుకోవడానికి ఏ మతాలకు సంబంధించిన
వాళ్ళకి గుళ్ళు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటించుకోవచ్చు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. భారత రాజ్యాంగం ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కొంతమంది స్వార్థపరులే కడప అనుకుంటే అది చాలా తప్పు. కడప 300 మందో 200 మందో ఉగ్రవాదులు లాంటి కొంతమంది స్వార్థపరులు డిక్టేట్ చేయాలంటే అది వాళ్ళ వల్ల కాదు. కడపలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వ్యాపార వర్గాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాలను నడుపుకోవడానికి ఒక శాంతికరమైన కడపను నిర్మించడానికే ప్రభుత్వం కానీ సమాజంలోని ప్రజాసేవ చేస్తున్న పెద్ద మనుషులు కానీ పని చేస్తూ ఉంటారు. కాబట్టి కడపలోని ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. డెవలప్మెంట్ కూడా అంతే బాగా జరుగుతూ ఉంది. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను, నిన్న జరిగిన దుర్ఘటన కారణమైన వాళ్ళని ఏదైనా ఈ విధమైన పనులను ప్రోత్సహిస్తూ అమాయకమైన యువతను వాళ్ళ భవిష్యత్తును పాడలేపాలనుకున్న వాళ్ళు, మీరు ఏ రోజైనా ఈ కడపలో ఉన్న పేదవాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకున్నారా? ఏ రోజైనా ఈ యువకులకి ఉపాధి అవకాశాల కోసము ఏమి చెయ్యాలా, వీళ్ళ చదువులేంటి, వీళ్ళ భవిష్యత్ ఏంటి, ఈ యువకులకు డిగ్రీలు వచ్చినాయా, చదువుకున్నారా, రేపు వీళ్ళు ఆర్థికంగా నిలబడాలంటే వీళ్ళకి ఏం చేయాలని వీళ్ళు ఎవరన్నా ఆలోచించినారా? యువకులు వ్యసనాల బారిన పడి గాంజా మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పాడైపోతుంటే వాళ్ళ కోసం ఉద్యమాలు చేయాలా? అలాంటి వాటిని మన కడప నుంచి ప్రాలదోలానికి రోడ్ల మీదకి వచ్చి చేయాల పోరాటాలు. అవి వదిలేసి ఎవ్వలకు పనికిరాని ఇలాంటి కార్యక్రమాల మీద రోడ్ల మీదకి వచ్చేసి సామాన్య ప్రజల యొక్క రక్షణకు విఘాతం కలిగిస్తూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చర్యలు కఠినంగానే ఉంటాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకుని పురవేదులో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ హిందూ సంస్థల ఆధ్వర్యంలో రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మైదుకూరు రోడ్డులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కడప జిల్లా గండి క్షేత్రంలో జరుగుతున్న ఆలయ జీర్ణోద్ధరణ మహా కుంభాభిషేక కార్యక్రమాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీకి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ప్రార్థించారు. చక్రాయపేట మండలంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 26 కోట్ల రూపాయలతో గండి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. 2 ఏళ్ల క్రితమే ఆలయ నిర్మాణం పూర్తయినప్పటికీ పలు కారణాలతో ప్రారంభం ఆలస్యమైందని తెలిపారు. ప్రధాన ఆలయం రాజగోపురాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని, రేపటి నుంచి భక్తులకు ఆంజనేయ స్వామి మూల విరాట్ దర్శనం అందుబాటులో ఉంటుందని చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ గండిలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గండి టెంపుల్ రేపటి నుంచి ప్రధాన ఆలయం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాన ఆలయం అయితేనేమి, అదేవిధంగా రాజగోపురాలు అయితేనేమి, గుడి ఎంతో చక్కగా దాదాపు 2 సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వలన మరి ఇవాళ
మరి మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయం మూల విరాట్ భక్తులకు అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గండిలో జరిగిన అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి అంత పెద్ద ఎత్తున 26 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినందుకు ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. సుమారు 28.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పునర్నిర్మించిన గండి వీరాంజనేయ స్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మే 8వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. నేడు హనుమత్ జయంతి కావడంతో గండి క్షేత్రం భక్తజన సందరమైంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ మూలమూర్తికి అర్చకులు సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ మహా కుంభాభిషేక ఉత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ పనులను జూన్ 1వ తేదీ నాటికి పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసీ డాక్టర్ నిధి మీనా, కేఎంసీ కమిషనర్ హెచ్ఎస్ భావనతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా అందించేందుకు అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 28 లోపు నిర్మాణ పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రావాలని ఆదేశించారు. పరికరాల కొనుగోలు, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ వాహనాలు, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుపై కూడా అధికారులకు సూచనలు చేశారు. నిర్మాణాలు, పరికరాల ఏర్పాటు తదితర పనుల్లో ఎక్కడా జాప్యం జరగకూడదని కలెక్టర్ సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేటలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. లక్షంబావి సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రసాద్ బాబు ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు శాలువా, గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.